సాధకుని యందు వైరాగ్యమున్నను పరోపకారమనుకొని ఇతరుల కూడని పనులకై త్రిప్పలు పడుటతో జీవితము గడిచిపోవును. ఎందుకంటే ఉండే లైఫ్ స్పాన్ చాలా కొద్దిది. ఈ లోపల ఇట్లాంటి వాటికి తగలేస్తూ ఉంటే ఈ లోపల వీడి కాస్త సర్దుకోవాల్సిన టైం వస్తుందిట. దీనికి మాస్టర్ గారు ఉదాహరణ కూడా ఇచ్చారు. ఉదాహరణమునకు సోమరి ఒకడు తిండి లేక బాధపడుచున్నప్పుడు వానికి ద్రవ్యమిచ్చి భూతదయ అనుకొనుట వలన వానిపై వ్యామోహం పెరుగును. వాడు ద్రవ్యమును దిగమిరింగి మరల యాచించును. యాచించిన దానితో సుఖములు మరగును. ఎచ్చటనైనా ఉద్యోగం ఇప్పించినచో యజమానుని తిట్టి కలహించి పని మానుకొని అప్రతిష్ట తెచ్చును. ఇప్పించిన మనకు కూడా. ఇట్టి సందర్భములందు సహవాసములపై విరక్తిని అభ్యసింపవలెను. అంటే అది మనం పూసుకుంటున్నామా, మన కర్తవ్యం ఎంతవరకు అంతకే ఉంటున్నామా, ఇది మాత్రం చాలా కష్టమైంది. పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఏది కర్తవ్యం ఏది కాదు అనేటువంటి దగ్గర పొరపాటు పడుతూ ఉంటారు అని చెప్పారు మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాల్లో. దానికి ఉదాహరణ కూడా చెప్పారు. అంటే ఎట్లా ఉండాలి అని తెలుసుకోవడం కోసం చెబుతూ శ్రీకృష్ణుడి దగ్గరికి నారద భగవానుడు వచ్చేట ఓసారి. అప్పటికి పరిస్థితి ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క కుమారులే కొట్టుకు దస్తూ రెండుగా చీలిపోయి రాష్ట్రం అంటే ఆ రాజ్యం కొట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమండి భగవంతుడి పిల్లలు ఇట్లయిపోయారా అంటే ఆయన లీలది, అది వేరే సంగతి. అట్లా ఉంటున్న సమయంలో నారదుడు వస్తే ఇలాంటప్పుడు ఏం చేయాలో అని అడిగాట. అంటే కృష్ణుడికి తట్టలేదని కాదు, ఈ సన్నివేశాలన్నీ మన కోసం. అడిగితే చూస్తూ ఊరుకోవటమే అని చెప్పాట ఆయన. నువ్వు ఈ లోకంలో ఏ ప్రయోజనం నెరవేర్చడం కోసం వచ్చావో అది చేస్తూ ఉండడమే, మిగతా దానిలో తలదోచకుండా ఉండడమే అని చెప్పారు. మాస్టర్ గారు దీన్నే చెబుతారు, కాదని నువ్వు గనక వేలు పెడితే ఆ కర్మ నీకు చుట్టుకుంటుంది అని చెప్పారు. ఎవరైనా లోకంలో అనవసర విషయం. దీన్నే మాస్టర్ గారు అందుకే ఏం చెప్పారంటే ప్రేమలేఖల్లో చోట అంటారు, జరుగుతున్న దానిని జరగనివ్వటమే నా లౌక్యము అన్నారు. అంటే అవి మంత్రాక్షరాలు, అవన్నీ ధ్యానం చేసుకోవాల్సిన విషయాలు. అదే లేఖలు చదివేసుకొని పోవడానికి కాదు అది. నేను ఇవాళ ఈ పుస్తకం చదివేశాను, ఇవాళ 2 పుస్తకాలు చదివేశాను, కౌంటు నెంబరు కాదు అది. అదే పుస్తకం జీవితం అంతా చదువుకున్నా ఏం పర్లేదు. ఎందుకంటే అసలు ఒక్కటే కొన్ని లక్షల సంవత్సరాలు చదువుకున్నా సరిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. అది చాలు. గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ తీసుకున్నాం అనుకోండి, 100లో ఒక సంఘటన తీసుకొని 40 రోజులు అదే ధ్యానం చేసినా చాలు. అంటే ఆ లక్షణం మనకు అలవడేదాకా దాన్నే మళ్ళీ చదువుకున్నా పర్లేదు. రామకృష్ణ పరమహంస వారు ఓసారి ఒక మహా స్వామీజీ ఆయన లాంటి ఆయన వచ్చారట అక్కడికి, కలకత్తాకి, ఆయన ఉండే చోటికి. అలా సాధువులు వస్తూ ఉంటారు. అట్లా ఓ సాధువు వచ్చారట. ఆయన రోజు గంగానదికి స్నానం చేసి వచ్చి మిగతా అప్పుడల్లా ఒక పెట్టెని అట్టు పెట్టుకొని ఉండేవాట. మాటికి ఆ పెట్టె తెరుచుకోవటం, అలా చూసుకోవటం, మళ్ళీ పెట్టె మూసేసుకోవటం, అలా ఏదో ధ్యానం చేసుకోవటం, ఆ పెట్టెని అపురూపంగా చూసుకుంటూ ఉండేవాళ్ళట. ఒక్క స్నానానికి వెళ్ళినప్పుడు తప్ప ఎవరికి ఇచ్చేవాడు కాదట ఆ పెట్టెని. ఈయనకు అదేంటో చూడాలనిపించింది, ఏంటి అందులో ఏముంది అని. ఎట్లాగో ఆయన లేనప్పుడు వెళ్ళి పెట్టె ఓపెన్ చేశారట. ఒక పేపర్ మీద శ్రీరామ అని రాసుందిట. మనం దాన్ని ధ్యానం చేస్తే అర్థమవుతుంది. అంటే ఆయన విడవలేకుండా ఉన్నాడు ఆ రామనామాన్ని. ఆయనతో రాముడు బాలుడుగా వచ్చి ఆడుకుంటాడట ఆ సాధువుతో. పొద్దుగూకులు ఆయన దగ్గర ఈయన ఉపదేశం పొందుతారు. పొందిన తర్వాత ఆ బాలుడు రూపంలో రాముడు వచ్చి రామకృష్ణ పరమహంసతో ఆడుకునేవాట. మనం రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్ర పొరపాటున ఎప్పుడైనా చదివితే, అంటే మాస్టర్ గారు కూడా మనకి ఇచ్చారు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రని, అందులో కూడా వస్తుంది ఈ విషయం. అట్లే ఇంద్రియలోలురైన వారి సాంగత్యము నేర్పుతో తొలగించుకొనవలెను. అంటే సెన్సెస్ని సాటిస్ఫై చేసే విషయంలో బాగా ఆసక్తి కలిగిన వాళ్ళతో దూరంగా నేర్పుతో తొలగించుకోవాలి అని చెప్పారు. అట్టి మిత్రులకు ఇష్టములైన ప్రయోజనములందును కోరికలందును ఆకర్షణ పుట్టరాదు. అంటే మిత్రుని మెప్పునకై అతనితో పాటు దేశకాల పాత్రత లేని ఆహారాదులను స్వీకరింపరాదు. అతడు తన మిత్రులతో మైత్రి చేయమని తన శత్రునితో మాట్లాడవలదని చెప్పును. అట్టి మార్గము అనుసరింపరాదు.
వానిని ఉపదేశించు మిత్రుని తప్పించుకొనగలిగినచో ఒక్కనితోనే పీడ వదిలిపోవును. వాడితో మొహమాటం పడితే అక్కడితో పోదది, అలా పెరుగుతుంది చైను. భగవంతుని గుణకీర్తనము అమృతముగా గ్రోలుచు నిరంతరము వైరాగ్యం అభ్యసింపవలను. అంటే ఏంటో చెబుతున్నారు. ఇతరులలోని మంచి గుణములే భగవంతుని గుణములు. వానిని కీర్తించి మనస్సును వికాసమందించుకొనవలను. దుష్టుల దోషములను విమర్శించుచు కాలము వ్యర్థము చేసుకొనుట ధర్మ సంస్థాపనం అనుకొనరాదు. మనకు మంత్రజాలంలో వస్తుంది. ఒకళ్ళని మనం నిరసించటము అనేది కూడా కలి లక్షణము అని చెప్పారు. ఒకళ్ళలో తప్పులు పట్టడం, నిరసించడం అనే దాన్ని కలి లక్షణం. అది అలా నిరసిస్తూ ఉన్నాముట అంటే ఆ సమయంలో మనం భగవదారాధనను మర్చిపోయినట్లు అర్థం, గ్యాప్ ఇచ్చినట్లు అర్థం. ఎందుకు అది చేయకూడదు అంటే, ఎప్పుడైతే నెగటివ్ది వచ్చిందో అది అక్కడితో పోదు. అది ఒక బిందువు, అది ఆ విషపు చుక్క పడ్డట్టు పడితే అది నెమ్మదిగా అది వ్యాపిస్తుంది. ఒక్క విషపు చుక్క మనం నోట్లో వేసుకుంటే అది చాలు కదా మొత్తం బాడీ పోవటానికి. అట్లా ఒక్కసారి ఒక చిన్న నెగటివ్ థాట్ మైండ్కి పడ్డా, లేదా ఒకళ్ళని నెగటివ్గా మనం చూసినా అది అక్కడితో పోదుట, ఆ బీజం లోపల పడితే. విదురుడంతటి వాడికి ఒక చిన్న భావన కలిగితే అది పోలేదు. అది ఎవరి మీద పడిందో ఆ భావన అతను ఫిజికల్ బాడీ వదిలిన తర్వాత కూడా పోలేదు. ఆయన ఇంటికి నడిచి వచ్చాడు కృష్ణుడు కోరి అంతకుముందు. అట్లాంటి వాడికి అయినప్పటికీ పోలేదు. పోకపోవటం వల్లే, ఆ కాస్త ఇది ఉండడం వల్లే శ్రీకృష్ణుడు భౌతికంగా ఆయన దేహాన్ని వదిలేటప్పుడు తన సాన్నిధ్యాన్ని, తన సందేశాన్ని డైరెక్ట్గా ఇవ్వలేదు అతనికి. తర్వాత మైత్రేయుడి ద్వారా ఇస్తున్నారు. ఇది మైత్రేయ విదుర సంవాదమే మనం చదువుకుంటోంది. దానిలో ఇవి చెప్పుకుంటున్నాం మళ్ళా. కనుక దోషములను విమర్శించుచు కాలము వ్యర్థము చేసుకున్నట్టు ధర్మ సంస్థాపనం అనుకొనరాదు. అంటే లోకంలో ఇంత అధర్మం ఉంది చూడండి, ఇది బాగు చేయాలి అనుకుంటూ ఇదంతా పాజిటివ్గా మనం ఆలోచిస్తున్నాం అనుకుంటూ అంట. ఒక్కోసారి ఎవడో టీవీలో ఏ భగవద్గీతనో భారతాన్నో తిడుతూ ఉంటే మనం పెట్టుకొని ఆ చర్చలన్నీ చూస్తూ ఇట్లయితే ఎట్లా అనుకుంటున్నా అంటే మన టైంని కాల్చుకున్నామని అర్థం. మాస్టర్ గారు అంటారు, దేవుడు ఉన్నాడా లేడా అని చర్చల్లోకి దిగినటువంటి వాడు దేవుడు దగ్గర లేడన్నారు. వాడు దూరంగా వెళ్ళిపోయాడని అర్థం అన్నారు. వాడెవడో వాగితే నువ్వెందుకు ఆవేశపడటం? నీకున్నాడు అనే అనుభూతిలో ఉన్నప్పుడు దానిలోనే ఉంటావు. ఇలా వాగేవాడు వీడు కూడా అనుభూతి లేదు, అనుభూతి ఉన్నటువంటి మాట్లాడు, అనుభూతి లేనివాడు వాడు కూడా కుక్కలాగా మురుగుతూ ఉంటాడట. కుక్క మురిగితే మళ్ళీ రియాక్ట్ అయ్యేది కుక్కే. కాబట్టి అవతల వాడు మురిగితే వీడు మురుగుతున్నట్టు అంటే అర్థం ఏంటి? వీడికి అనుభూతి లేదని అర్థం. అనుభూతిలో ఉన్నాడు, అనుభూతిలో ఉంటాడు తప్ప చర్చల్లోకి పోట్ట. ఆ టైంనంతా కాల్చుకోక్కర్లేదని చెప్పారు. ఇట్లయితే ఎట్లా అండి, ఇట్లా చేస్తున్నాడు ఏంటంటే ఇది కూడా భగవంతుడు లీల అనుకోమన్నారు. పైగా ఎందుకు అన్నారంటే వాళ్ళు కావాలనే ఆ చర్చలో వాడి టార్గెట్, చివరికి ఛానల్లో వాడి టార్గెట్ సరిగ్గా వీటి విషయాల మీద ఎవరికి అనుభూతి ఉందో అలాంటి వాడిని నిజంగా పిలుచుకొచ్చి అక్కడేం పెట్టడు. ఓ సన్నాసి లాంటి వాడినే పెడతాడు. పెట్టి అవతల పక్కల చెండ ప్రజెండలు ఈ వాదనలు చేసేటువంటి వాళ్ళని పెడతారు అక్కడ. పెట్టి ఈ యాంకర్ అనేటువంటి వాడు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతూ వీడిని మొత్తానికి ఇచ్చేసినట్టుగా చేసి చూసేవాళ్ళది ఎంత కలి లక్షణం. చూసేవాళ్ళందరికీ కూడా ఆ విశ్వాసం కోల్పోవడానికి ప్రయత్నం అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. దాని వెనక ఓనర్స్ వెనక ఎవరున్నారని చూస్తే రకరకాల ఫారెన్ వాళ్ళు, రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటూ ఉంటారు ఆ ఛానల్స్ వెనక కూడా. అదంతా చాలా ప్లాన్డ్గా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మన మంత్రజాలం అయితే తెలుస్తుంది. అప్పటికంటే చాలా తేలికగా ఇప్పుడు చక్కగా సెల్ ఫోన్ ద్వారానో ఆ ప్రోగ్రాం చూడలేదా నువ్వు, అయితే యూట్యూబ్ తెరుచుకో, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూసుకో అంటే పొరపాటున మిస్ అయ్యాం అనుకుంటూ మళ్ళీ వాటిని అంటించుకోవడం అన్నమాట. ఇక బాగుపడటం లేదని అర్థం. ఆత్మనే విహారస్థానముగా చేసుకునవలను. మరి దేని యందు వీడు ఉండాలంటే తన ఆత్మయందే విహారస్థానం అంటే అదిట విహారస్థానం. ధ్యానం అభ్యసించి ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి వెనుకకు ఆకర్షించుకొని మనస్సును నిలుపవలను. మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసముల గమనికలో నిలుపవలను. అప్పుడు అన్నియు తన యందు విహరించును. జన సమ్మర్దము లేని ప్రదేశములపై అభిలాష కలిగించుకొనవలను. అభ్యాసము స్థిరమగుటకు ముందు జనసమ్మర్దమున గడిపినంత కాలము మనస్సునకు ఆత్రపడుట కల్లోలితమగుట యుండును. క్రీడలు దీనికి అపవాదము. క్రీడాత్మక బుద్ధి కలుగని ఆవేశపూరిత స్థలముల నుండి తప్పించుకొనవలను. క్రీడలు కూడా పట్టుదలగా జరుగు చోటికి పోరాదు. ఉదాహరణమునకు డబ్బులు పెట్టి పేకాడుట, గుర్రపు పందెములు మున్నగునవి జరుగు తావులకు పోరాదు.
మరియు దూరము నుండి 10 మంది చేరిన దృశ్యము కనిపించినచో అందేమి జరుగుతున్నదో అను కుతూహలము పుట్టరాదు. ఎవరో 10 మంది చేరారు, ఏంటండి అక్కడ కొట్లాడుకుంటున్నారు. మనం చూడండి, అసలు రోడ్డు మీద మాస్టర్ గారు చెప్పిన ఉదాహరణ, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరో పిలిచినట్టుగా, పేరెంటాన్ని పిలిచినట్టుగా 50 మంది చేస్తారట. ఇందులో రకరకాల లెవెల్స్ వాళ్ళు ఉంటారట. ఒకడేం చేస్తున్నాడంటే చక్కగా చూస్తూ ఉంటాడట. ఇంకొకడు వచ్చి ఏం చేస్తాడంటే వాడు కాసేపు గమనించి వీటిల్లో ఒకడికి వీడు నచ్చుతాడు, వాడి పక్షం చేరతాడట. అసలు చేరి వీడు కూడా మొదలు పెడతాడట వాడికి సపోర్ట్గా. ఇంకో బ్యాచ్ ఉంటారట, వాడేం చేస్తాడంటే వచ్చి దీన్ని ఆపడానికి ట్రై చేయటం మొదలు పెడతాడట. ఈ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే ఈ ఫస్ట్ బ్యాచ్ ఉన్నారే వీళ్ళు, అబ్బాయి వీడేంటారు అప్పుడే అయిపోయింది గొడవ, కాసేపు హాయిగా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, గోక్కుందాం అనుకుంటే, అంటే అలాంటి కుతూహలమే పుట్టరాదన్నారు. అంటే వింత చూసే బుద్ధి అన్నారు మాస్టర్ గారు దీన్నే, అది పనికిరాదు అన్నారు. అహింస, శమము, దయయు, దీనికి మనకి ఇప్పుడు ఇంకో ఉదాహరణ ఏంటంటే ఛానల్స్ చాలు, బ్రేకింగ్ న్యూస్, అరే ఈ ఛానల్లో ఏం చెప్పారు, దీనికి ఇక్కడ ఏం చెప్పాడు, ఇదే వార్తను వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు. మొన్న అన్నారు, అది ఎవడికి పనికి వచ్చేది అంటే వాడి పబ్బం గడుపుకోవడానికి వాడి టీవీ ఛానల్కి కార్యక్రమం కావాలంటే వాడు వేసుకుంటున్నాడు తప్ప దానివల్ల మనకు వచ్చేది ఏమిటి, మన నిజంగా మనకు పనికి వచ్చేదేనా అది ఆ వార్త తెలుసుకోవటం వల్ల. సత్యసాయిబాబా వారు అందుకే అంటారు, అది న్యూస్ కాదు న్యూసెన్స్ అన్నారు, న్యూస్ పేపర్ని. అహింస, శమము, దయయు ప్రవర్తన యందు ప్రధానములు. అంటే కూరలు తినుచుంటిమి కదా అని చెట్లను పీకి పారవేయరాదు. ఇతరులకు పరుషవాక్కులతో ధర్మోపదేశము చేయుట కూడా సాధనకు హింసా మార్గమే, దానిని పరిహరింపవలను. అంటే ఆ చెప్పేది కూడా ఇందాక చెప్పారు కదా, హితము ప్రియముగా చెప్పటం అన్నారు తప్ప ఈడ్చి చెంప మీద కొట్టినట్టుగా చెప్పకూడదని చెబుతున్నారు. శమమనగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతుంటే కుండ బద్దలు కొట్టకుండానే చెప్పచ్చు అన్నారు మాస్టర్ గారు. శమమనగా కలిగిన ఆవేశమును అభిప్రాయమును వీలైనంత త్వరగా తొలగించుకొనుట. పొరపాటున ఆవేశం ఏదైనా వచ్చిందనుకోండి, ఒక అభిప్రాయం వచ్చిందనుకోండి, దాన్ని వీలైనంత తొందరగా, అంటే మన ప్రయత్నం లేకుండా దాన్ని తొలగించుకునే దానిలోకి వెళ్ళాలి అని చెప్పారు. అందుకే మాస్టర్ గారు సత్యసాయిబాబా వారు చెబుతారు, కోపం వచ్చిందనుకోండి, వచ్చింది, అయ్యో రాకూడుతున్నారు, వచ్చిందే కాదు, వస్తే ఏం చేయాలి చెప్పారు. వెంటనే వెళ్ళి అద్దంలో మొహం చూసుకోమన్నారు. అప్పుడు మన మొహం మనకి అసహ్యంగా అనిపిస్తుంది కాబట్టి వెంటనే అసలు దానిలోంచి బయటకు వస్తాయంట. చిట్కాలు చెప్పారు. లేదా వెళ్ళి గబగబా ఒక బకెట్ నీళ్లు తల మీద పోసేసుకోమన్నారు. లేదా ఆ ప్రదేశంలో ఉంటే మన కొత్త ఉడికెట్టున్నాం, ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళమన్నారు. తనకేది హితమో దాని యందు వర్తింపవలను. మంచివైనంత మాత్రమున అన్నియూ మనకు సంబంధించిన పనులు అనుకొనరాదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఒక సాధకుడు కృష్ణుని యందు జిజ్ఞాసను పెంచుకొనదలచి గోపాల మంత్రములు ఎన్ని విధములో అని పరిశోధన చేయొచ్చు జీవితమును కేవల కుతూహలమును వ్యర్థము చేసుకొనును. అట్లే కనిపించిన యోగాభ్యాస మార్గములన్నింటినీ ప్రయోగించి వినోదించుటకు యత్నింపరాదు. మాస్టర్ గారు చెప్పారు, అరవిందుడు ఏం చెప్పాడు అదో 2 సంవత్సరాలు చేస్తాడట. అబ్బే దీనిలో మనకేమి. తర్వాత సివివి గారు ఏం చెప్పారు, సత్యసాయిబాబా వారు ఏం చెప్పారు, ఒక్కో మార్గంలో 2 ఏళ్ళు 10 ఏళ్ళు 4 ఏళ్ళు తిరుగుతూ ఉంటాడట, ఏం ఉపయోగం లేదన్నారు. అట్లే కుటుంబమునకు వినియోగపరపు వలసిన జీవితపు డబ్బులను తీర్థయాత్రలకు సజ్జనులను సన్మానించుటకు వెచ్చపెట్టరాదు. అంటే తనకున్నంతలో మంచి పనులు చేయమన్నారు తప్ప వాటికో ఎట్ ది కాస్ట్ ఆఫ్, అంటే ఇంట్లో ఉండవలసిన నీడ్స్ని సాటిస్ఫై చేయాల్సినటువంటి కర్తవ్యం ఉండగా దాన్ని ఎగ్గొట్టల్లా ఈ పనులు చేయటం అనేది చేయరాదు అని చెబుతున్నారు. తీర్థయాత్రలు కూడా అలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు తనకున్న దానిలో నుంచి కుదిరితే చేయటం, లేకపోతే వెళ్ళక్కర్లేదన్నారు. అంటే వెళ్ళక్కర్లేదంటే అది భగవంతుడి నిర్ణయం అదన్నమాట అని అర్థం చేసుకోవటమే. అంటే ఆయన శక్తి ఇవ్వలేదట అన్నప్పుడు ఓహో ఇది అక్కర్లేదన్నమాట, మనకి ఇచ్చాడు వెళ్ళు అని అర్థంట. తన్ను నమ్ముకొనిన సాధుజనులకు ఆలుబిడ్డలను కష్టముల పాలు చేసి దేశసేవయని లోకసేవయని దంభ మార్గమును పడరాదు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగరదన్నట్టు ముందు తన ఇంట్లో వాళ్ళ సంగతే చూడనటువంటి వాడు దీనికి ఎన్నో కథలు మాస్టర్ గారు బ్రహ్మాండమైన కథలు ఇచ్చారు. ఓ స్వామీజీ ఆశ్రమము, ఆ భార్య బిడ్డలు దూరంగా వచ్చి చూస్తూ ఉంటారు, నలుగురిలోకి రాకూడదు వాళ్ళు, అంటే ఎట్లా లోకంలో అంటే యాటిట్యూడ్లు ఉంటాయి, అవన్నీ ఆ కథలో ఇచ్చారు మాస్టర్ గారు. భగవత్ కథలను నిత్యము పఠించుచూ స్మరించుచుండవలను.
యమము నియమము అను వానిపైకి కోరికలను మరలింపవలను. ఇతరుల భక్తి సాధన మార్గములను నిందింపక సహకరించవలను. ఇతరుల భక్తి మార్గాల్ని సాధనా మార్గాలను నిందించకూడదు అని చెప్పారు. అది తప్పు, అది రాంగ్, కరెక్ట్, ఇది కావాలంటే చూసుకో ప్రూఫ్ అనకూడదుట. దానికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే, అది అజ్ఞానం అండి, ఇది జ్ఞానం కదా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో భావన కూడా వస్తుందట, అయ్యో ఈ లోకంలో నేను జ్ఞానవంతుడయ్యాను, ఈ అజ్ఞానం అంతా మిగతా వాళ్ళకి ఎట్లా పోతుందా అనుకుంటారట. అసలు నీకు కలిగింది జ్ఞానం అని ప్రూఫ్ ఏంటి అన్నారు మాస్టర్ గారు. ఇంకో మాట కూడా అన్నారు, ఒకవేళ నీకు జ్ఞానం కలిగిందే అనుకుందాం, నీకు కలిగిన జ్ఞానం నీకు ఎట్లా కలిగిందో రేపు వాడికి కూడా భగవంతుడు అలాగే కలిగజేస్తాడు అన్నారు. అది వాడు చూసుకుంటాడు, మధ్యలో ఇంకోటి ప్రయత్నం ఏం అక్కర్లే. సత్యసాయిబాబా వారు ఒక క్రిస్మస్ రోజున పర్మిషన్ ఇస్తే అడిగారు పర్మిషన్ వాళ్ళు. ఆయన దగ్గర అంటే అనంతపూర్ క్యాంపస్లో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ లేడీస్, మేము చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం, దాని గురించి ఇక్కడ మాట్లాడుతామంటే ఆయనతో పర్మిషన్ ఇచ్చారు. ఒక రోజున క్రిస్మస్ రోజున లేడీస్ వాళ్ళు మాట్లాడుతూ, మేము మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి అని ఒక ఆర్గనైజేషన్ ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం. స్వామి మాకు ఎంతో ఇచ్చారు, ఫ్రీగా ఎడ్యుకేషన్తో పాటు సంస్కారం నేర్పారు, కాబట్టి మేము ఆయన గురించి మెసెంజర్స్గా పనిచేసి దాన్ని అందించాలని కోరికతో ఈ ఆర్గనైజేషన్ పెడుతున్నాం, స్వామి మాకు పర్మిషన్ ఇవ్వాలని మైక్లో పబ్లిక్గా అక్కడ అడిగారు. నెక్స్ట్ ఆయన మాట్లాడుతూ, వాళ్ళకి ఏ మొహమాటాలు ఉండవు. ఆయన వెంటనే ఏమన్నారంటే, నా గురించి ఋషులు కూడా చెప్పలేరు, నా తత్వం ఎవరికీ అర్థం కాదు, మధ్యలో ఇంకెవరో చెప్పటం ఏమిటి అన్నారు. అని ఇంకో మాట అన్నారు, నా గురించి తెలియదు, తెలియనిది ఏం చెప్తారనేది ఒకటి. రెండో పాయింట్ అన్నది ఏంటంటే, ఎవరికైనా తెలియపరచదలుచుకుంటే నా తత్వాన్నో నాన్ను గురించో అది నేనే డైరెక్ట్గా చూసుకుంటాను, మధ్యలో ఇంకెవరు అవసరం లేదన్నారు. అంటే పరమాత్మ లక్షణం అది. నీకు ఎట్లా తెలియజేశాడో అట్లా వాడికి టైం వస్తే వాడికి ఆకలి వేసినప్పుడు వాడికి తెలియజేస్తాడు. వాడికి ఆకలి ఇంకా వేయలేదని అర్థం. వేయలేదని కూడా మనం ఫీల్ అవ్వక్కర్లేదు, అది మనకు సంబంధించింది కూడా కాదని బలవంతంగా వెళ్ళి మనం వెంటబడి నాకు ఇది తెలిసింది నువ్వు కూడా చూడు, అసలు విను వెంబడి పడ్డాం అనుకోండి, అది ఎలాంటిది అనడానికి ఒక పరమ గురువు చెప్పింది ఏంటంటే, పంది మూతి కడగటం లాంటిది అని చెప్పారు. అశుద్ధం తినదట, చీచి అని వాడు కడిగి బ్రష్ కూడా చేసేట, మళ్ళా వెళుతుంది అది. వాడికి ఆసక్తి లేదు మొర్రో అంటే వాడికి నువ్వు వెంటబడి చెబితే ఎన్నిసార్లు చేసినా అది మళ్ళీ అటే వెళ్తుంది. అంటే పరమ దారుణంగా ఇచ్చారు ఎగ్జాంపుల్స్. ఎందుకంటే మేకు పెట్టి దించినట్టుగా చెప్తే కానీ ఎక్కదు కాబట్టి అట్లాంటి ఉదాహరణలు ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా జీవితంలో మర్చిపోం అట్లాంటి ఉదాహరణ ఇచ్చినప్పుడు. అని ఆయన అంతటితో ఊరుకోలే. నా దగ్గర చదువుకున్న మీరందరూ మీ అత్తగారిళ్లలో ఇప్పుడు ఉంటున్నారు కదా, ఆహా స్వామి దగ్గర చదువుకొని వచ్చారట, ఎంత మంచి కోడలు మా ఇంటికి వచ్చిందో అని మీ మెట్టినింటి వాళ్ళు అనుకునేటట్లుగా మీరు జీవిస్తే అదే నాకు మీరు ఇచ్చేటువంటి ఇది అన్నారట. యోగము లోకక్షేమము కోరి వాని నిమిత్తముగా కల్పించుకొను అక్కరలేని పనులను మానవలను. అంటే లోకక్షేమం అదేందండి, మేము ఒకటి పెట్టదలుచుకున్నామండి, ఏమిటి అంటే వేదం అనేటువంటిది మరుగున పడుతూ ఉంది, వేదోద్ధరణ సంఘం అని ఒకటి పెట్టి వేదాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నాము, మంచి పనే కదా అది అంటే మాస్టర్ గారు చెప్పారు, వేదాన్ని ఉద్ధరించేటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మ మాత్రమే అని చెప్పారు. వేదానుద్ధరతే జగన్నివహతే భూభారం, ఆ లక్షణాలు అవన్నీ చేయగలిగిన వాడు చేసేది పరమాత్మ లక్షణాలట, అది వాడు చూసుకుంటాట. అది అందువల్ల జగత్తును ఉద్ధరించే పనులు మనం ఏం చేయక్కర్లే, మనం ఆచరణలో ఉండడం తప్ప ఇంకోళ్ళని ఎవరినో ఉద్ధరిద్దాం, ఎవరిని ఉద్ధరించలేరు అని చెప్పారు. ఎవరిని వాడు ఉద్ధరించుకోవడం మాత్రమే అన్నారు భగవద్గీతలో. అందుకని యోగము లోకక్షేమము కోరి వాని నిమిత్తముగా కల్పించుకొను అక్కరలేని పనులను మానవలెను. వెంటనే డౌట్ రావచ్చు, మరి డిస్పెన్సరీ లోకసేవే కదండి, అక్కడ మనకు చెప్పారు మాస్టర్ గారు, అక్కడ నువ్వు చేస్తున్నటువంటిది నువ్వు బాగుపడటానికి తప్ప వాళ్ళెవరినో ఉద్ధరించడానికి కాదు. లేకపోతే ఈ పాయింట్ ఉంది కదండి కాబట్టి మేము డిస్పెన్సరీకి మానేయదలుచుకున్నాం అంటే అది వాళ్ళ ఇష్టం, ఎవడు దానికి మాట్లాడేదే ఉండదు. చలి వేడిమి మున్నగు ద్వంద్వములను లెక్క చేయక సహింపవలను.
వెంటనే మనకు అర్థం కాదు. చలి వేడి చలేస్తున్నప్పుడు లెక్క చేయొద్దంటే ఎట్లా అంటే చలి పుడుతుంది కదండి అంటే అక్కడ ఉద్దేశం చలి పుడితే దాన్ని స్వెటర్ వేసుకోవద్దని కాదు, చలి పుడితే లెక్క చేయొద్దన్నారని చెప్పి స్వెటర్ వేసుకోకుండా ఉండి తర్వాత రోగం తెచ్చుకోమని కాదు అక్కడ ఉద్దేశం. దాన్ని తీవ్రంగా వెయ్యో చలి అంటే భగవన్ నిర్ణయం, చలికాలం చలి ఉంటుంది, దాన్ని స్వీకరించగలగటం అని అర్థం, యాక్సెప్ట్ చేయగలగటం అని అర్థం. అంటే అలాంటి ద్వంద్వములు అని అర్థం. సుఖ దుఃఖాలు కానీ ఇట్లాంటివి ఏవి జరుగుతున్నా ఇదంతా కూడా వెలుగు చీకటి, ఈ సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి కదా పెయిర్స్, అవి ఆటోమేటిక్ ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి వాటిని స్వీకరించగలగటం, దీన్నే భగవద్గీతలో చెప్పారని మాస్టర్ గారు హాస్యంగా చెప్పారు. ఏమనంటే అర్జునుడు క్వశ్చన్లు వేస్తే కృష్ణుడు ఆన్సర్లు ఇవ్వటమే కాదు, కృష్ణుడే క్వశ్చన్ వేసి ఆన్సర్లు ఇచ్చింది కూడా ఉందన్నారు. ఏంటి అంటే పాపం అర్జునుడికి ఈయన క్వశ్చన్ వేసేట, చలికాలంలో బాగా చలిగా ఎండాకాలంలో బాగా వేడిగా ఉంటుంది కదో అన్నారట. అవునండి అన్నారట. దీని నుంచి తప్పించుకునే మార్గం చెప్పనా అన్నట్ట. ఆయనే చెప్పు అన్నారట. ఓర్చుకోవటమే అన్నారు. పాపం అర్జునుడు ఏం అడగలే, ఆయనకి డౌట్ ఏం రాలే. డౌట్ పుట్టించి ఏదో చెబుతాడనుకుంటే చెప్పింది అది. అంటే అట్లా చెప్పడంలో మాస్టర్ గారి ఉద్దేశం హాస్యం కోసం చెప్పలే, అది ఇన్ఎవిటబుల్, ఎట్టి పరిస్థితులు అలా ఉంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేటువంటి స్థితికి నువ్వు ఎదగాలి అని చెప్పటం. అది ఆదరము గల భక్తజనులు ఉన్న చోట రమ్యముగా భగవత్ కథలను చెప్పి వారి చెవులకు ఇంపు గొలపవలను. ఇక్కడ ఆదరము గల భక్తజనములున్న చోట అన్నారు. అది చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది, భగవత్ కథలను చెప్పమన్నారు కదండి అని చెప్పి ఇందాకట్లాగా కూర్చోబెట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూర్చోబెట్టి వెంటపడమని కాదు. అప్పుడు ఇందాక చెప్పుకున్న పంది ఉదాహరణకు వస్తుంది అది. కాబట్టి ఆదరం ఉన్న చోట అన్నారు. ఆసక్తి ఉండి చెప్పండి అన్న చోట చెప్పకుండా ఉండకూడదుట. ఎవడికి పట్టింది ఎవడు వింటాడు, మాస్టర్ గారు చెప్పిన ఉదాహరణ. శ్రద్ధగా వచ్చి కూర్చున్నారట, ఈ లోకంలో ఎవడికి పట్టిందండి ఇవన్నీ మొదలు పెడతారట. పట్టే వచ్చారుగా వినటానికి, ఎవడికి పట్టిందని మాట్లాడటం ఎందుకు అక్కడ? మాస్టర్ గారు ఒకసారి గురు పూజల్లో విశాఖపట్నంలో అన్నారట. మొదలు పెట్టడమే ఆ గురు పూజల్లో ఉదయం ప్రేయర్ అయిన తర్వాత ఆయన అంటూ, లోకంలో భగవంతుడి విషయాల యందు ఆసక్తి కలిగి ఎంతమంది ఇట్లా వచ్చి కూర్చొని వింటారు, ఇలాంటి టైంలో ఇక్కడికి రాకుండా ఇలాంటి సద్వినియోగపడుతూ ఉన్నప్పుడు వీటిని ఉపయోగించుకోకుండా సినిమాలకు వెళుతున్నవాడో క్లబ్లకు వెళుతున్నవాడినో చూసి వాడు పనికిమాలిన వాడు, మనం ఎంతో ఉత్తములను అనుకోవాకండి. మనకు కావలసి వచ్చి మనం వచ్చాము, ఇంకోటి గురించి మనం డిసైడ్ చేసేవాళ్ళం కాదు. ఎవడు రైటు రాంగ్ అని నీకు ఆకలేసి నువ్వు వచ్చావు. ఇదే బ్లావెట్స్కీకి కూడా ఆ గాడ్ ఎక్స్పీరియన్స్ కలగజేసినప్పుడు మాస్టర్ గారి శ్రీశైలం జన్మదిన సందేశంలో వస్తుంది మనకి. ఆవిడ అనేక చోట్ల తిరిగి భారతదేశం వచ్చి చివరికి గోచిగుడ్డ కట్టుకొని కూర్చుని ఆయన దగ్గరకు వచ్చిందిట. అడుగుదామా లేదా అనిపించి చివరికి వచ్చి కూర్చుంది. ఆయనతో కళ్ళు తెరిచాడు, భగవంతుడు ఉన్నాడా లేడా రకరకాల డిస్కషన్లు జరిగినాయి. చివరికి ఆయన టచ్ చేశాడు, ఆవిడకి గాడ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఆవిడ కళ్ళు తెరిచిన తర్వాత ఆనందంలో, ఏమండి ఇలా టచ్ చేసినంత మాత్రాన గాడ్ ఎక్స్పీరియన్స్ కలగజేశారు అనగానే ఆయన అన్నారట, నీకు కలిగింది గాడ్ ఎక్స్పీరియన్సే కానీ ఇది మాత్రమే గాడ్ అనుకోవాక అన్నారట. నీ రాశి పెంతో అంత నీకు అనుభూతి కలిగిందని చెప్పారట. అదే టోటాలిటీ అనుకోవాకు అని అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి మన చెంబెంతో అంతే పట్టేది, అందులో సముద్రం మొత్తం రాదు, కానీ ఇది కూడా సముద్రమే, సముద్రంలో నీరే అట్లే అని ఇంకో మాట చెప్పారు. ఆవిడందిట, అట్లయితే మీరు అందరినీ కూడా ఇలా టచ్ చేసి అందరినీ లోకంలో బాగు చేయొచ్చు కదా అంటే అనుకున్నట్టు ఇదేమన్నా సర్కస్ ఏదో పెట్టి టికెట్లు చించుకొని ఇచ్చేటువంటిది అనుకుంటున్నావా ఏంటి అని, సర్కస్ ఫీట్లు అనుకుంటున్నావా అని. ఎవడికి ఆకలో వాడికే అన్నం, ఎవడికి దప్పికో వాడికే నీరు. సేమ్ ఇదే రవీంద్రనాథ్ ఠాగూర్ వారికి కూడా జరిగిందని చెబుతారు ఆయన జీవితంలో. భక్తి యోగమందలి మాధుర్యమును అభ్యసించి ఆత్మకాని వస్తువునందు సంగమును తొలగించుకొనవలను. అంటే దీని అందరికన ఉండే మాధుర్యాన్ని రుచి చూస్తే ఆటోమేటిక్గా ఆ మిగతాది వదిలిపోతుంది. అంటే అది తొలగించుకునే ప్రయత్నం తను చేయక్కర్లే, ఇది ఎంతగా పెరిగితే అది అంతగా వదులుతుంది. అంటే అర్థం అంతగా దీని యందు ఇష్టత, ఆ మాధుర్యాన్ని చవిచూడటం అనేటువంటి దానిలో మునిగి తేలుతూ ఉండాలట. జరిగిన కార్యములను వాని కారణములను భగవంతుడుగా భావింపవలను. అంటే ఏ కారణం ఏర్పడ్డా ఏది జరుగుతూ ఉన్నా వాటిని భగవంతుడిగా భావింపవలను. అందలి కార్యకారణముల లౌకిక గుణములందు దృష్టి పోరాదు. బయటికి కారణం బలానా అనిపించవచ్చు లౌకికంగా, వాటి మీద దృష్టి పోరాదు. వెంటనే ఇది భగవన్ నిర్ణయం.
చక్కని గురువు యొక్క అనుగ్రహము లభించినప్పుడు బ్రహ్మనిష్ట గలవారితో స్నేహము పెంచుకొనవలెను. మన భాగ్యవశం చేత అలాంటి మహాత్ముల యొక్క అనుగ్రహం లభించినప్పుడు వాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవాలి అన్నారు. ఇక్కడ స్నేహము అంటే జస్ట్ ఫిజికల్కి సంబంధించింది కాదు. స్నేహం అనే పదానికి స్నేహము అంటే భార్యాభర్తల మధ్య కూడా స్నేహం ఏర్పడవచ్చు. అక్కడ స్నేహము అంటే ఏదో స్నేహితులనే కాదు, అది సోల్ కాంటాక్ట్ అన్నారు సింపుల్గా చెప్పాలంటే. అంటే ఎక్కడ వాళ్ళిద్దరు దూరంగా ఉన్నా, లేకపోతే ఈ భార్య యొక్క థాట్స్ భర్తకు ఆటోమేటిక్గా అర్థమవుతుంటాయిట, చెప్పకుండానే ఆవిడ గ్రహిస్తూ ఉంటుందిట. ఆ భర్త యొక్క థాట్స్ భార్య యొక్క థాట్స్ ఒకే రకంగా ఉంటాయిట. ఒక బండికి 2 చక్రాలలాగా అని చెప్పారు. అలా ఆత్మ సంబంధం కనుక కలిగితే అలా ఉంటుందిట. అట్లాంటి సంబంధం, దాన్ని స్నేహం అన్నారు. అట్లా ఏర్పరచుకోమన్నారు. ధనార్జన కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు ఆత్రపడు బుద్ధి పోగొట్టుకొనవలెను. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎడల కర్తవ్యంగా చేసిన తప్ప ఆత్రపట్టం అనేటువంటిది పనికిరాదని చెప్పారు. తన స్వభావము నుండి క్రమముగా భగవద్ధ్యానం వైపునకు వైదొలగవలను. మనది అనే ఒక స్వభావం ఉంటుంది. మనం ఏ ఇంట్లో పుట్టామో దానికి తగ్గట్టుగా కొంత, మన పూర్వజన్మ నుంచి చేసుకున్నది కొంత. మాస్టర్ గారు లిస్ట్ ఇచ్చారు. మానవ జాతి స్వభావం అంట, దాని వెనక తర్వాత భారత జాతి స్వభావం అంట, తర్వాత మనం ఏ వంశంలో పుట్టామో దాని స్వభావం అంట, నెక్స్ట్ మనం పూర్వజన్మల నుంచి తీసుకొని కొని తెచ్చుకున్నటువంటి దీన్ని అన్నీ కలిపి స్వభావము అనేది ఏర్పడుతుందిట. ఈ శెలలో నుంచి బయటపడి భగవద్ ధ్యానం వైపు కదా ఇప్పుడు భగవద్భావం అవుతుంది. వీడు ఉండడు, ఆయన ఉంటాడు, అటువైపుకు మరలాలట. ఇట్టి ప్రవర్తనము వలన జ్ఞానము వైరాగ్యము వేగవంతములగును, తన స్వభావము యొక్క వేగము సన్నగిల్లును. ఇట్లా ఆయన ఇంకా చెబుతున్నారు. ఇట్టి సంసారమును దాటుటకు ప్రయత్నించువాడేమి చేయవలను? తనకన్నా వేరుగా కనిపించు ప్రపంచ వస్తువుల యందు ఆసక్తి క్రమముగా మాయము చేయవలను. ఇట్టి ఆసక్తియే ధర్మమునకును, అర్థమునకును, కామమునకు విఘాతము, కనుక మోక్షమునకు కూడా విఘాతము. ఇక్కడ మాస్టర్ ఇచ్చట ధర్మమనగా తానను లక్షణము, దానిని పోగొట్టున్నది వెలుపలి వస్తువుల యందు ఆసక్తి. అర్థమనగా తన ప్రయోజనము, దానిని పోగొట్టున్నది ఇతర వస్తువుల యందు మనము కల్పించుకొని ప్రయోజనము. ఉదాహరణమునకు విస్తరిలో వడ్డించిన రుచికరమైన క్రొత్త పదార్థములను చూచి తనకు ఆకలి వేయుచున్నను, ఆ పదార్థము పేరు తెలియనిచో తినుట ఎట్లు అని సందేహించు మూర్ఖత వంటిది. భగవద్గీతలో కూడా ఇచ్చారు. దప్పిక వేసిందిట, నీటి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళిన వాడు ఏం చేయాలి? దప్పిక తీర్చుకోవాలి. అది మానేసి ఈ నది ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ పుట్టింది, ఎక్కడి దాకా వెళుతుంది, ఎన్ని వేల హెక్టార్లలో పంట పండిస్తుంది, దీని మీద ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు, ఎంత నీరు ఉంది, ఇది సముద్రం, ఇవన్నీ దానిలోకి వెళ్ళామనుకోండి అయిపోయింది, అసలు వచ్చిన పర్పస్ పోయింది. కామమనగా తన నిజస్వరూపమును తాను అనుభవింపవలనను కోరిక. ఇది ఇతర వస్తువులను అనుభవించు కోరికల వలన దెబ్బతినను. అంటే మనం కామం అంటే నెగటివ్ అనుకుంటున్నాం కదా. ఉండవలసిన కోరిక ఏంటంటే తన నిజస్వరూపమును తాను అనుభవింపాలనే కోరిక ఉండాలట. ఆ కోరికని దెబ్బతీస్తోంది ఏదిట మనకి? ఇతర వస్తువులను అనుభవించు కోరిక వలన ఆ ఇతరం అనే దానిలో పడి అసలు మనకు సంబంధించినటువంటి నిజంగా ఉండవలసింది మనం బాగుపడటానికి, మనం తరించడానికి, మనమేంటో మనం తెలుసుకోవడానికి సంబంధించిన కోరికను పోగొట్టుకుంటున్నాం. అందులో కామం అనేది పనికి మాలింది అనలే. ఉదాహరణకు ఒక ధనవంతుడు తన ఎదుట పాత్రలలో ఆహార పదార్థములున్నను వడ్డించువారు లేకుండాచే ఆకలితో వేచి దిక్కులు చూచుట వంటి మూర్ఖత. ఇచ్చట ఆకలి తీరున్నది ఎదురునున్న పదార్థముల వలననే అయినను తనకు వడ్డన చేయవలసిన వాని వలన ఆకలి తీరునని భ్రమపడుట. ఇట్టి తప్పుడు మార్గమునే సంగమందురు. సంగమనగా ఇతర వస్తువులపై కలుగు వ్యామోహము. దీని వలన చిక్కులు పడి తానే ఆనందమును సత్యమును మరిచిపోవును. ఆనందము డబ్బు మొదలగు వస్తువుల యందున్నదని భ్రమపడును. వానిని సాధించుటలో దుఃఖం అనుభవించుచు కూడా ఆనందమునకై యత్నించుచుంటిననుకొనును. ఉదాహరణమునకు ఒకడు తన సోదరుని ఆస్తిపై వ్యామోహముచే కోర్టుకు పోయి తన ఆస్తిని ఖర్చు పెట్టుకొనును, ఇంకనూ ఆస్తి కోసమే యత్నించుచుంటిని అనుకొనును.